ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, గత వారం షెలోమీతు అనే స్త్రీని గురించి మనందరం కూడా ధ్యానం చేశాం. ఆమె తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం ఆ కుటుంబాన్ని ఎలా చిన్నభిన్నం చేసింది, ఆ కుటుంబాన్ని ఎలాగో నష్టపోయేలాగా చేసింది అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. సమాధానం లేక, నెమ్మది లేక, వేదన, దుఃఖము, బాధతోనే ఆమె జీవితం అంతా గడిచిపోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆమె ఆలోచనలు దేవునికి, వాక్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆ కుటుంబం ఎలాగున నష్టపోయిందో గత వారం మనం నేర్చుకున్నాం. మన కుటుంబాలు అలాగ నష్టపోకూడదని, మనందరం దేవుని చిత్తంలో ఉండాలని, దేవుని వాక్యానుసారంగా మనందరం నడిపించబడాలని, దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలని మరొకసారి దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అండి, ఎంతమంది వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు? ఎంతమంది వాక్యం చదువుతున్నారు ప్రతిరోజు? చేతులు ఎత్తాలి. నేను ఎత్తినట్టుగా ఎత్తండి. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఓకే. క్యాలెండర్ ప్రకారం చదువుతున్నారా? ఓకే, మంచిది. ఇంకా చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, చదువు వచ్చినా కానీ చదవని వారు ఎవరైనా ఉంటే చదవడానికి ప్రయత్నం చేయండి. కనీసం మాకు ఆయా సమయాలు కుదరట్లేదయ్యా పనుల వల్ల అంటే కనీసం క్రొత్త నిబంధన అన్నా చదవండి, క్రొత్త నిబంధన అయినా చదవండి ప్రారంభించి. ఓకే, మంచిది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ కుటుంబాల్లో? వ్యక్తిగతంగా అయినా, కుటుంబ ప్రార్థనలో అయినా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఏం చేయకూడదు? మానకూడదు. వీలైతే కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థనలో కలుసుకోలేనప్పుడు, పనుల వలన దేని వలన కుటుంబ ప్రార్థనలు కలుసుకున్నప్పుడు కనీసం మీరు వ్యక్తిగతంగా అయినా మీ కుటుంబాల్లో ప్రార్థన జీవితాన్ని ఏం చేయండి? కొనసాగింపు చేయండి. ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. అప్పుడే పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే ఆత్మీయ అనుభవాన్ని మనం ఏం చేస్తామంట? కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు, అశ్రద్ధ చేయొద్దు. ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు. దయచేసి వాక్యాన్ని ధ్యానించండి, చక్కగా ప్రార్థన చేసుకోండి, ఇంకా దేవుని సన్నిధిలో ఎదగండి. మనం ప్రభు రాకడ దినాల్లో ఉంటున్నాం. ప్రభు త్వరగా రాబోతూ ఉండగా మరి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, ఎంత మాత్రం కూడా దేవునికి దూరమయ్యే పరిస్థితులు మన జీవితాల్లోకి రాకుండా దినదినము దేవునిలో ఇంకా ఆత్మీయంగా బలపరచబడుతూ మనం దేవుని సన్నిధిలో ఎదుగుదాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రశ్న గురించి వాక్యం అయిన తర్వాత ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి. నేను ఈ వారం కూడా ఒక ప్రశ్న మీకు ఇస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనము చదివి సహాయం చేయండి. ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనం చదివి సహాయం చేయండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన వాక్య అంశము కూడా పెనూయేలు. పెనూయేలు అనే మాటకు పుట్టినోట్లో ఏముంది? దేవుని ముఖము అని రాయబడి ఉంది. ఒక వ్యక్తి దేవునిని చూస్తే, దేవుని ముఖమును చూస్తే, దేవుణ్ణి కలుసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో కలిగే మార్పులు ఈరోజు భక్తుడైన యాకోబు గారిలో నుండి మనము నేర్చుకోబోతూ ఉన్నాం.
ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరం కూడా విందాం. రెబెకా గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భములో 2 బిడ్డలు ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రెబెకా ప్రసవించినప్పుడే ఏశావు మడిమను పట్టుకొని గర్భంలో నుండి యాకోబు బయటికి వచ్చాడు అనే విషయము పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఏశావు కంటే బయటికి ముందు నేనే రావాలని ఏం చేశాడంటే గర్భంలో పెనుగులాడాడు యాకోబు, పోరాడాడు యాకోబు. ఆ పోరాటము గర్భంలో నుండే ఏమైందంటే ప్రారంభించబడింది. ప్రియ దేవుని పిల్లారా, ఆ తర్వాత వారు పెరిగి పెద్దవారు అవటం, ఏశావు వేటగాడుగా అరణ్యంలో ఆస్తిగా ఉండటం, యాకోబు సాధువుగా గుడారంలో ఉండటం, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఏశావు ఒకరోజు ఆకలితో వచ్చి యాకోబు వండుకుంటున్న ఆ కలగూర వంటకమును పెట్టమన్నప్పుడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే పెడతానని యాకోబు అడిగినప్పుడు, ఏశావు నేను చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వం నాకెందుకని యాకోబుగా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి ఆ ఆహారాన్ని తీసుకోవటం, తద్వారా ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి దేవునికి దూరమైపోవటం, ఈ సంగతులన్నీ మనకు బాగా తెలుసు. ఆ తర్వాత జరిగిన సంగతులు కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఒకనొక దినమున ఇస్సాకు మంద దృష్టి గలవాడై ఉన్నప్పుడు, ఇంకా అతని చివరి దినములు సమీపించినప్పుడు ఒక మంచి ఆహారం భోజనం చెయ్యాలని ఇస్సాకు ఆశపడి ఏశావును పిలిపించి, అయ్యా నువ్వు అరణ్యమునకు వెళ్ళి ఒక మంచి వేటను తీసుకొని నా కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి నా ఎందుకు తీసుకురా, దానిని తిని నేను నిన్నేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు రెబెకా ఆ మాటలు విని ఏశావు వెళ్ళి రాకమునిపై యాకోబుని సిద్ధపరిచి తండ్రి దగ్గరికి భోజనం ఇచ్చి పంపించి, ఏశావుకు రావాల్సిన దీవెనలన్నీ ఎవరికి వచ్చినాయి అంటని యాకోబుకు రావటం. ఏశావు కోపం పెంచుకొని యాకోబును చంపాలి అని అనుకుంటున్నప్పుడు యాకోబుని ఎక్కడికి పంపించేశారంట, పద్దనరాములో ఉన్న లాబాన్ దగ్గరికి పంపించేయటం మనం ఇవన్నీ గమనిస్తా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మేనమామ అయిన లాబాను దగ్గరికి పద్దనరామునకు యాకోబు వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి పద్దనరాములో? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? దరిదాపు 21 సంవత్సరాలు పద్దనరాములో ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఉండి మేనమామకు కొలువు చేశాడు. కొలువు చేస్తూ అతని 2 కుమార్తెలను కూడా వివాహము చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గొప్ప ఆస్తి పరుడుగా మార్చబడి దాసదాసీలను కలిగి, పనివారిని కలిగి, గొర్రెలను, ఒంటెలను, ఎడ్లను, ఇదిగో సమస్తమ ఆస్తిని తీసుకొని తిరిగి కనానుకు ప్రయాణమై వెళ్ళాలని దేవుని మాటను బట్టి కనానుకు తిరిగి వస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కనానుకు తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించాల్సిన విషయం, చాలా పర్యాయాలు మనం చెప్పుకున్నాం, యాకోబు ఎంతో ఆస్తిని సంపాదించాడు. యాకోబు ప్రియమైన బిడ్డలారా ఎంతో మంది దాసదాసులను కలిగి ఉన్నాడు. అంతా అతను సొత్తును కలిగి చాలా గొప్పగా ఆశీర్వదింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ ప్రియమైన బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 21 సంవత్సరాల్లో దేవుడు అతన్ని దర్శించిన పరిస్థితి కానీ, దేవునితో అతను మాట్లాడినటువంటి పరిస్థితి కానీ, దేవుణ్ణి అతను కలుసుకున్నటువంటి పరిస్థితి కానీ, ప్రార్థించినటువంటి పరిస్థితులు కానీ మనము ఎక్కడ ఎక్కువగా మనం ఏం చేయలేమంటండి, చూడలేము. భౌతికంగా ఎంత ఆశీర్వదింపబడినప్పటికీ యాకోబు హృదయములో ఏదో కొదువ, ఏదో కొరత. ప్రియమైన బిడ్డలారా, నెమ్మది లేదు, సమాధానం లేదు. భయముతో అతడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు మోసం చేశాడు, అనేక పర్యాయాలు ఏమయ్యాడంటని మోసపోయి కూడా అతని జీవితం అంతా అతను వెనకకు తిరిగి చూసుకుంటే అతను అనుకుంటున్నాడు, నేనేం సాధించాను. ప్రియమైన బిడ్డలారా, లాబాను మోసం చేశాడా, ఏశావును మోసం చేశాడా, సాకును మోసం చేశాడా? ప్రియమైన బిడ్డలారా, తాను అనేక పర్యాయాలు మోసపోయాడా? మోసపోయి ఎంతో
ఆత్మీయంగా నష్టపోయినటువంటి పరిస్థితిని యాకోబు జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నాం, చూస్తా ఉన్నాం. అన్నిటినీ తీసుకొని తిరిగి వస్తున్నప్పటికీ అతని హృదయంలో ఏముందంటే బాధ, దుఃఖం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రక్కన అతను వస్తూ ఉన్నప్పుడు ఏశావు 400 మందితో అతను ఎదుర్కొని వస్తున్నాడనే మరొక వార్త అతని చెవిని పడగానే అది ఒక భయం. ఏమంటది, ఏశావు నన్ను ఏం చేస్తాడో, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఒకవేళ నా మీద ఏశావు ఆ పగ పోలేదేమో, ఆ కోపం పోలేదేమో, ఒకవేళ నేను చేసిన మోసానికి నన్ను చంపేస్తాడేమో అనేటువంటి ఒక భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనసులో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి యాకోబు ఏం చేస్తున్నాడంటే ప్రయాణమై వస్తా ఉన్నాడు. అయితే ఒకానొక స్థలమునకు వచ్చినప్పుడు దానినే మనం అందరం అంటాం ఎబ్బోకు రేవు అనే ఆ స్థలానికి వచ్చినప్పుడు యాకోబు అంట తన ఇంటి వారందరినీ, దాసదాసులను, పనివారిని అందరినీ కూడా ముందు ఏం చేశాడు, పంపించాడు. ఆ రేవు దాటించి ముందుకు పంపించి ఒక్కడే ఏమైపోయాడు, అక్కడ మిగిలిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా కూడా దేవునితో యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే పెనుగులాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడుతా ఉన్నాడు, దేవునితో పోరాడుతా ఉన్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని గర్భములో ఏశావు పాదాలు పట్టుకొని ఎలాగన ఆ పోరాట పట్టిన కలిగిన వాడిగా బయటికి వచ్చాడు. ఇదిగో ఇక్కడ ఎబ్బోకు రేవు దగ్గర కూడా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ఆయనని విడవకుండా ఏమిటి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఎన్ని ఉన్నా ఏమి, నా హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు, నా హృదయంలో ఏమి లేదు, సమాధానం లేదు, నా హృదయంలో ఏమి లేదు, ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, భయం. ఏమిటని ఎటు చూసినా నాలో దిగులు, విచారము, నాలో దుఃఖం, నేను చేసిన పాపములన్నిటిని బట్టి నాలో ఏముందంట, విచారము ఉన్నది. ఈ రాత్రి అవన్నీ నీ సన్నిధిలో ఏం చేయాలనుకుంటున్నాను, పోగొట్టుకోవాలనుకుంటున్నానని దేవుని పాదాలు ఎబ్బోకు రేవులో రాత్రి పట్టుకొని ఏం చేస్తా ఉన్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో పోరాడుతూ ఉన్నాడు. మీరు హోషియా గ్రంథంలో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటే మగసిరి గలవాడై దేవునితో ఏం చేశాడంటే పోరాడి గెలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన పాదాలు ఏం చేయట్లేదంట, వదిలిపెడతలేదు. ఏమంటున్నాడు తెలుసా, అయ్యా నా పేరు మార్చు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్నేం చేయను, వదిలిపెట్టను. నా పేరు మార్చు, నా పేరు యాకోబు, నేను మోసగాడిని, ఇదిగో నా పాపములను క్షమించు, నా అపరాధములను క్షమించు అని దేవుని సన్నిధిలో యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం అవుతా ఉంది. అక్కడ సంభాషణ మనందరికి బాగా తెలుసు కదా, మీరు వినే ఉంటారు కదా. అయ్యా తలవారుతుంది, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలంటే ఏం చేయట్లేదంట, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను, నా పేరు మారిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని గట్టిగా దేవుని పాదాలు పట్టుకున్నాడంట. వదిలిపెడతాడేమోనని దేవుడు ఒక దెబ్బ ఆ తొడగుంటి మీద కొట్టాడంట. అయినా యాకోబు ఏం చేయలేదు, నొప్పి భరించాడే కానీ దేవుని పాదాలు ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో కూడా పరీక్షలు వస్తాయి. ఏమండి, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనం ఎలా కనపడాలి, యాకోబులాగా కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, దేవుని వదిలిపెట్టే వారంగా ఉండకూడదు, దేవుని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు, దేవునికి దూరంగా పారిపోయే వారంగా మనము ఉండకూడదు, దేవుని వద్దు అని వదిలిపెట్టే వారంగా ఉండకూడదు, దేవుని మందిరాన్ని మానివేసే వారంగా ఉండకూడదు. మన జీవితంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. చాలా పర్యాలు మన జీవితాల్లో అది ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. అయితే దానిలో మనం ఏమవ్వాలంట, నిలబడాలి. అసలు ఎంతవరకు యాకోబు నిలబడతాడు, అడుగుతున్నాడు కదా, పాదాలు పట్టుకొని వదిలిపెట్టమంటే వదిలిపెడతలేదు కదా. ఒక దెబ్బ వేద్దామని తొడగూటి మీద ఒక దెబ్బ కొడితే ఎంత నొప్పి కలిగిందో తెలుసా. ఆ తర్వాత కుంటుతూ నడిచాడంటే యాకోబు. ఏమంటే
కుంటుతూ నడవాల్సి వచ్చింది. ఆ నొప్పిలో అయినా వదిలిపెడతాడేమో అంటే ఏం చేయలేదంటే దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. మగసిరి గలవాడై పోరాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పోరాడాల్సిన విషయాన్ని కూడా యాకోబు మనకు నేర్పిస్తాడు. మన ప్రార్థనలో ఎలాగ పోరాడాలో, ఎంత పట్టుదలతో ప్రార్థన చేయాలో, ఎంతగా దేవుని సన్నిధిలో పెరుగులాడాలో, ఎంతగా ఎడతెగకుండా దేవునికి మొరపెట్టాలో మనకి యాకోబు చక్కని పాఠము మనకి ఏం చేస్తూ ఉంటాడని నేర్పిస్తూ ఉంటాడు. అయితే వీటన్నిటిని కూడా మనం ప్రక్కన పెట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యాకోబు దేవుని ముఖమును చూశాడు. యాకోబు దేవుని దగ్గరికి వచ్చాడు. యాకోబు దేవుని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు యాకోబు జీవితంలో జరిగిన మార్పులు ఏమిటి అని అడిగితే మూడే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, అతడు పాపము నుండి ఏం పొందాడట చెప్పండి? విడుదల పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చే, దేవుని మనము కలుసుకుంటే, దేవుని ముఖమును మనం చూస్తే మొదటిగా మన జీవితంలో జరిగేది, మన పాపముల నుండి మనం ఏం చేస్తామంట? విడుదల పొందుతాం. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 90వ కీర్తన, 90వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 90వ కీర్తన మోషే భక్తుడు రాశాడు. ఏమంటున్నాడు మోషే భక్తుడు? మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావయ్యా, నీ ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాయి? మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ముఖం చూసినప్పుడు, ఏమంటే దేవుని సహవాసంలోనికి వచ్చినప్పుడు, దేవుడిని మనం కలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు తెలిసేది ఏంటో తెలుసా? మన పాపములు మనకి బయలుపరచబడతాయి, మన లోపములు మనకి బయలుపరచబడతాయి, మనం ఏమై ఉన్నామో మనకి తెలియపరచబడుతుంది. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయని దేవుని వాక్యం రాయబడి ఉంది కదా. ఆ యబ్బోకు రేవులో ఆ రాత్రి దేవుని ముఖమును యాకోబు చూసినప్పుడు, యాకోబు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు యాకోబుకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, యాకోబులో ఉన్న పాపాలన్నీ కూడా యాకోబుకి ఏమవుతా ఉన్నాయి? కనబడతా ఉన్నాయి. కనబడినప్పుడు యాకోబు ఏం చేశాడండి చెప్పండి? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని? నా పాపములను క్షమించమని ప్రార్థన చేశాడే లేదా? యాకోబు నా పేరు మార్చమన్నాడు అంటే ఏంటి అర్థం? ఏమిటని? నా పాపములను క్షమించమని. దేవుని ముఖములోనికి చూస్తున్నప్పుడు యాకోబు జీవితం అంతా యాకోబు ముందు కనబడతా ఉంది. దేవుని ముఖంలోకి చూస్తున్నప్పుడు యాకోబు రహస్య పాపాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అతని స్థితి అంతా కనబడతా ఉంది. ఆ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా పాపములని క్షమించండి, నా అపరాధములని క్షమించండి. ఒకవేళ మనుషులకు తెలియకపోయినా, ఎవరికి తెలియకపోయినా, నా రహస్య పాపాలు నా హృదయంలో దాగి ఉన్న నాకు మాత్రమే తెలిసినటువంటి పాపాలు, వాటన్నిటిని కూడా క్షమించమని ప్రభు పాదాలు పట్టుకొని యాకోబు ఏం చేస్తున్నాడండి? ఏడుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తే మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన పాపములను మనకు బయలుపరుస్తాడు. ఆయన ముఖ కాంతిలో మనకేం కనపడతాయి అంట? మన పాపాలన్నీ కనపడతాయి. కనబడినప్పుడు ఏం చేయాలి? ఏమండి? ఓ మంచిదే, నాకు అన్ని కనపరిచేవయ్యా, నేను అన్ని ఇవన్నీ చేసినావు నేను సర్ది పెట్టుకుంటావా? దేవుడు ఎందుకు కనపరుస్తాడు నీ పాపాలని? నీకు ఎందుకు కనపరుస్తాడు? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెడతావని. యేసుక్రీస్తు ప్రభువు వారు, ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. 2025 సంవత్సరాల క్రితం మనందరి కోసం, ఈ లోకంలో ఉన్న మనుషులందరి కోసం, మనందరి పాపములను క్షమించడం కోసం, మన మీద ఉన్న శాపం అంతటిని తొలగించడం కోసం, ఏమంటే మనందరము శిక్షకును ఉగ్రతను పాత్రులుగా కాకుండా ఉండటం కోసం ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చి మన పాప భారాన్నంతా తన భుజముల మీద వేసుకొని ఆ శిలువలో ఆయన మన కొరకు ఏం చేశాడంట? మరణించాడు. మన కొరకు ఆయన మరణించాడు. ఒకవేళ ఈ రోజు నేను అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు ఎలా పోయినాయమ్మా? నీకు పాప క్షమాపణ ఎలా దొరికింది? ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండగలిగావు? నీకు రక్షణ ఎలా వచ్చింది అని అడిగితే ఇక్కడ సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఏంటంట? యేసయ్య నా పాపములను క్షమించాడు. యేసయ్య నా పాపముల కొరకు మరణించాడు. యేసయ్య నా పాపముల కొరకు ఆయన రక్తాన్ని ఏం చేశాడంట? చిందించాడు. ఆ రక్తంలో నా పాపములన్నిటినీ కడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి,
వాస్తవానికి మన పాపములకు మనమే శిక్ష పొందాలి. కానీ మనల్ని ప్రేమించిన యేసయ్య ఏమంటే మనం ఆయన పిల్లలం కాబట్టి, ఆయన తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా పర్యాలు మనుషులు చెప్తూ ఉంటారు, పిల్లలు తప్పు చేసినప్పుడు, తల్లిదండ్రులు ఏదైనా గొడవైనప్పుడు, అండి ఆ తప్పు నాదని అంచండి, దయచేసి ఆ బిడ్డను ఏం చేయండి, క్షమించండి అని మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా ఎక్కడైనా తగిలిందా మీకు? ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా ఎక్కడైనా మీకు తగిలిందా? నేను అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, తెలిస్తే సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయం చెప్పాడా గట్టిగా? అబీగయిలు నాబాలు, దావీదు నాబాల్ని చంపడానికి వస్తుంటే అబీగయిలు ఆహార పదార్థాలన్నీ తీసుకొని గాడిదనెక్కి దావీదును ఎదుర్కోవడానికి వచ్చి, దావీదును చూసి ఏమంటే గాడిద దిగి నమస్కరించి, ఏమంటే దావీదుకు నమస్కారం చేసి, అయ్యా నాబాలు పాపము నా పాపముగా ఎంచి అతను క్షమించమని కోరింది. అవును కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనం పొందాల్సిన శిక్షను ఆయన ఏం చేశాడంటే తన మీద వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నావయ్యా అంటే మన మీద ఆయనకి అంత ప్రేమ, మనము ఆ శిక్షను భరించలేమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు మనం వేలాడాల్సిన స్థానంలో, ఏమంటే మనము శిక్షించబడవలసిన ఆ సిలువ స్థానాన్ని ఆయన తీసుకొని మన పాపములకు బదులుగా ఆయన సిలువలో మరణించి మనందరినీ ఏం చేశాడంటండి, రక్షించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, దేవుని మందిరానికి వస్తున్నవారు, ఇదిగో ఇప్పుడే కొత్తగా దేవుని మందిరానికి వస్తున్నవారు, దేవుని మాటలు వింటున్నవారు, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వినండి. మనము పుట్టుకతోనే మనము స్వభావ సిద్ధంగా తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడే మనం పాపములో పుట్టాం, పాపములో పెరిగాం, పాపములోనే మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ పాపం మనలో నుండి పోవాలి అంటే పరిశుద్ధుడైన యేసయ్య రక్తం మనల్ని ఏం చేయాలంట, కడగాలి. ఆయన రక్తం మనల్ని కడగాలి, మనల్ని పవిత్రపరచాలి. ఆయనను మనం నమ్మిన ఎడల, ఆయనను మనం విశ్వసించిన ఎడల, ఆయనే రక్షకుడని మన నోటితో ఒప్పుకొని ఎడల, మన మనసులో మార్చుకొని బాప్తిసం పొందిన ఎడల మనం ఏమవుతామంటే రక్షింపబడతాం. మనం రక్షింపబడతాం. ఒకవేళ ఇంకా ఎవరైనా మీ పాపముల నుండి విడుదల పొందిన వారు ఉంటే, మీ పాపములోనే ఇంకా మీరు కొనసాగుతున్న వారు అని ఉంటే, నీ పాపముల కొరకు ఎప్పుడో మూల్యాన్ని దేవుడు చెల్లించేశాడు. నీ పాపముల కొరకు ఆయన క్రయధనాన్ని ఎప్పుడు ఆయన చెల్లించేశాడు. ఆ సిలువలో నీ కొరకు ఆయన మరణించాడు. నీ పాపములకి ఇక శిక్ష లేదు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపములను ఏం చేయాలంట, ఒప్పుకొని విడిచిపెడితే యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడంట, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే వారికి సందేశం మీకు తెలియజేస్తున్నాను. యాకోబు ఏ రీతిగా దేవుని పాదాల దగ్గర తన పాపములు ఒప్పుకొని ఏమంటే పరిశుద్ధపరచబడ్డాడో, ఏ రీతిగా తన స్థితిని మార్చుకున్నాడో, తన పేరును మార్చుకున్నాడో, తన జీవితాన్ని మార్చుకున్నాడో, తన బ్రతుకును మార్చుకున్నాడో. దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయి. నేను పాపమే చేయలేదు అనొద్దు. ఏమంటే అందరూ పాపం చేసిన వారే. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపం చేసిన వారిని. అందరిలో ఏదో ఒక విధమైన పాపం ఉంటానే ఉంది. అయితే ఆ పాపములను మనం పోగొట్టుకోవాలంటే ఎక్కడికి రావాలంట, యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. ఎందుకండి యేసయ్య దగ్గరికే రావాలి? ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారుగా అంటే యేసయ్య మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. యేసయ్య మాత్రమే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. యేసయ్య మాత్రమే నీ స్థానాన్ని తీసుకొని నీ స్థానంలో సిలువలో ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించిన దేవుడు. ఆయన మరణించి సమాధి చేయబడి నీ కోసం నా కోసమే మరలా పునరుద్ధారుడై తిరిగి లేచినటువంటి దేవుడు. మనల్ని పాపముల నుండి మనల్ని బయటికి తీసుకురాగలిగినటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు దేవుని ముఖ దర్శనం చేసినప్పుడు దేవుని ముఖం చూశాను అన్నాడు కదా. పెనూయేలు అనగా దేవుని ముఖము. దేవుని ముఖమును యాకోబు చూసినప్పుడు యాకోబు జీవితంలో కలిగిన మార్పు ఏంటయ్యా అంటే అతడు పాపముల నుండి ఏం పొందాడట, విడుదల పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అంతవరకు ఉన్న ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పాడు. ఒకవేళ యాకోబు జీవితం గురించి మనం చెప్పాలంటే ఎబ్బోకు రేవుకు ముందు, ఎబ్బోకు రేవు తర్వాత అని చెప్పాలి. అవునంటారా కాదంటారా? ఎబ్బోకు రేవు ముందు, ఎబ్బోకు రేవు తర్వాత. ఎబ్బోకు రేవు ముందు అంతా అతని జీవితం మరొక రీతిగా ఉన్నది. మాంగారికి కొలుగు చేయటం, రాహేల్ని ప్రేమించటం, లేయాని పెళ్లి చేసుకోవడం, ఎవరిని కష్టపడటం, ఇవే అతని జీవితంలో కనపడతాయి. కానీ ఎబ్బోకు రేవు దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేసి తన ప్రయాణాన్ని కొనసాగించాడో ఒక నూతనమైన యాకోబును, ఇశ్రాయేలును మనం ఏం చేస్తామంట? చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, నూతనమైన ఇశ్రాయేలును మనం చూడగలుగుతాం, యాకోబును చూడగలుగుతాం. ఆ రాత్రి దేవుని ముఖమును చూశాడు. పాపముల నుండి ఏం పొందాడంటండి? విడుదల పొందాడు. దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని ముఖమును చూస్తున్న మనం, దేవుని సహవాసంలో దేవుని కలుసుకుంటున్నటువంటి మనం, ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు మన బలహీనతలు, మన లోపాలు, మన పాపములని దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు, మనకు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ అంతరంగము నీ మనస్సాక్షిని గర్తిస్తున్నప్పుడు, ఇదిగో నేను పాపిని కదా, ఇదిగో నాలో ఈ పాపం ఉంది కదా, ఈ దోషం ఉంది కదా అని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీవేం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మోకాళ్ళు వేసి దేవుని పాదాల దగ్గర నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి బ్రతుకుని జీవితాన్ని ఏం చేసుకోవాలంట? మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మాట చదవండి. 30వ వచనం మరొకసారి చదవండి. యాకోబు, నేను ముఖాముఖిగా నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కూడా మీకు చదవాలి, అర్థం కావడం కోసం చదివిస్తాను. చూడండి, 34వ కీర్తన 5వ వచనం చదవండి. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపక పోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ముఖమును చూడగా, ఆయన తట్టు చూడగా ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. అంటే చీకటి ఏమైపోయింది? చెప్పాలి, ఏమైపోయింది? తొలగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో అంతకు ముందు వరకు సూర్యోదయం లేదు, పెనుయేలు అనుభవము లేదు, వెలుగు లేదు, చీకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని ముఖమును చూశాడో, దేవుని సన్నిధిని అనుభవించాడో, దేవుని సహవాసములోనికి వచ్చాడో, దేవుణ్ణి చేరుకున్నాడో, అతనిలో ఉన్న చీకటి ఏమైపోయిందంట? తొలగిపోయింది. అతనిలోకి ఏమొచ్చింది? గొప్ప వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే 34వ కీర్తనలో భక్తుడు ఏమంటున్నాడు? వారు ఆయన తట్టు చూడగా ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. వెలుగు కలిగింది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై, నీలో నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలో నేను వెలగాలని, నీ మహిమ నాలో
తొలగిపోయింది. యాకోబు జీవితంలో సూర్యోదయం అయింది. యాకోబు జీవితంలోనికి ఏమొచ్చిందంటండి? వెలుగు వచ్చింది. వేమో తేజరిల్లుమో ఏమొచ్చింది నీ మీదకి? ఏమంటది? యెషయా గ్రంథము 61వ అధ్యాయం అనుకోండి, చదువుకోండి. లేమో తేజరిల్లుమో నీ మీదకి ఏమొచ్చిందంట? వెలుగు వచ్చి ఉన్నది. యాకోబు మీదకి ఏమొచ్చిందంటండి? వెలుగు వచ్చింది. చీకటి ఏమైపోయిందంటండి? తొలగిపోయింది. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన తట్టు మనం చూసినప్పుడు, ఏమంటే ఆయనను మనం కలుసుకున్నప్పుడు, ఆయన ముఖమును మనం చూసినప్పుడు మన జీవితంలో కలిగే ఒక రెండవ మార్పు, చీకటి తొలగిపోయింది. ఏమొస్తుందంటండి? వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. దేవుని బిడ్డలారా, మొదటిది ఏమవుతుందంటే పాపము తొలగిపోయింది, పరిశుద్ధత మనకి వస్తుంది. రెండవది చీకటి తొలగిపోయింది, వెలుగు మన మీద ఏమవుతుందంటే ప్రకాశిస్తుంది. మూడవది కూడా నా మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను. యాకోబు జీవితంలో మూడవదిగా దేవునిని కలుసుకున్నప్పుడు అతని జీవితంలో కలిగిన గొప్ప మార్పు ఏంటంటే అతనిలో ఉన్న దుఃఖము, అతనిలో ఉన్న భయము, అతనిలో ఉన్నటువంటి ఏమిటండి బాధ లేక నెమ్మది లేని పరిస్థితులు అన్నీ తొలగిపోయి యాకోబుకు గొప్ప సంతోషము కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మూడవదిగా దుఃఖము తొలగిపోయి ఏమొస్తుందంటండి? చెప్పండి, సంతోషం. యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం. ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి ఏం చేస్తాడట? సంతోషించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, అది దేవునిని బ్రతిమాలుకొని ఎడల, చదవండి ఆ మాట. ఆయన వారిని కటాక్షిస్తాడంట, కావున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవుని కటాక్షం ఏం చేశాడంట? పొందుకున్నాడు. దేవుని ముఖమును చూశాడు. అతని జీవితంలో ఉన్న బాధ, దుఃఖం, వేదన సమస్తము తొలగిపోయి అతనిలోనికి ఏమొచ్చిందంటే? సంతోషం వచ్చింది. సంతోషం వచ్చింది. ఇప్పుడు యాకోబు గారు ఏమంటారు తెలుసా? సంతోషమే. ఎప్పుడు పాడతాం ఈ పాట మనం? ఏమండి, బాప్తిజాలు ఇచ్చేటప్పుడే పాడాలా? ఏమండి, ఎప్పుడైనా పాడచ్చు కదా. మరి పాడండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. కపడ కొట్టాలి అందరూ కూడా. నా హృదయమో వింతగా మారేను, నా హృదయమో వింతగా మారేను, నా హృదయమో వింతగా మారేను. యేసు నాలో వచ్చినందున, యేసు నాలో వచ్చినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం పాడుకుంటున్న పాట కాదు, యాకోబు గారు కూడా పాడుకుంటున్న పాటే. ఏమండి, యాకోబు గారు కూడా పాడుకుంటున్న పాట ఏంటంట? సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఏమండి, ఈ సంతోషము ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరిచ్చారంట? చెప్పాలి, ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. ఆయన నా హృదయంలోనికి వచ్చి నా దుఃఖము, నా బాధ, నా వేదన తొలగించి నెమ్మది, సమాధానం, సంతోషాన్ని నాకు కలిగించాడని
యాకోబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు అది ఆయనకు బతిమల ఆడుకొనగా ఆయన వారిని కటాక్షిస్తాడు. వాడు ఆయన తట్టు చూడగా ప్రియమైన దేవుని బిడ్డలారా అతనికి సంతోషము కలుగుతుంది. యాకోబు జీవితంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో పెనూయేలు అనుభవం అది చాలా శ్రేష్టమైన అనుభవం. దేవుని ముఖమును చూసిన అనుభవం చాలా శ్రేష్టమైన అనుభవం. ఆయన ముఖాన్ని ఎప్పుడైతే చూశాడో అతనిలో గొప్ప మార్పులు కలిగినాయి. అవేమిటాయి అంటే 3 మనం ధ్యానం చేసాం. ఒకటి, పాపముల నుండి విడుదల పొందాడు. రెండవది, చీకటి తొలగిపోయి వెలుగు వచ్చింది. మూడవది, అతని జీవితంలో ఉన్న అంతవరకు ఏలుబడి చేస్తూ వచ్చిన అసమాధానము, అతని జీవితంలో ఉన్న దుఃఖము, వేదన, బాధ, భయం అన్నీ కూడా తొలగిపోయి ఎక్కడ లేని సంతోషం ఎవరిలోనికి వచ్చిందంట? యాకోబులోనికి వచ్చింది. ఈ మధ్యాహ్నం ఈ పెనూయేలు అనుభవం మనందరి జీవితాల్లో కూడా ఉండాలి. ఏమంటండి? దేవుని ముఖమును ఏం చేయాలంటే మనము చూడాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ ముఖ దర్శనము చేసిన ఆశను తీర్చుకొందును అని దావీదు తన కీర్తనలో చెప్పాడు. నేనైతే ఆయన ముఖ దర్శనము చేసిన ఆశ తెచ్చుకుంటా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం దేవుని ముఖమును చూసినట్ల అనుభవంలో ఉంటే, దేవుని ముఖమును చూసే వారంగా, దేవుని సహవాసంలో దేవునితో ఏమంటే ముందు కొనసాగే వారముగా మనం ఉన్నట్లయితే యాకోబులో కలిగిన మార్పులు మన జీవితాల్లో కూడా వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలు అయినట్లుగా మనం కూడా ఏమవుతామంటండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతది ఏమైందంట? తొలగిపోయింది. నూతనత్వం మనలోకి కూడా వస్తుంది. ఏంటయ్యా అంటే పాపము నుండి యాకోబు విడుదల పొంది పరిశుద్ధపరచబడ్డాడు. అంతవరకు నా జీవితం చూడండి, ఆ తర్వాత నా జీవితం చూడండి. యాకోబు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో, ఏ రీతిగా తన కుమారుల గురించి ప్రవచిస్తాడో, ఏ రీతిగా దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడో, ప్రియమైన ఫరోను కూడా దీవించగలిగిన స్థాయిలోనికి యాకోబును దేవుడు తీసుకువెళ్ళాడు. అంతగా దేవుడు నిజంగా అంతకుముందుందా యాకోబుకు ఆ స్థితి? అంతకుముందుందా యాకోబుకు ఆ స్థితి? ఏమంటని? ఐగుప్తు దేశానికి ఫరోనే వెళ్ళి ఏం చేశాడంట? ఏం చేశాడు? దీవించి వచ్చాడు. ప్రియమైన ఈరోజు సేవకులకు ఉన్న విలువ ఎంత తెలుసా? ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులను కూడా దీవిస్తారు. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఏమనసాల్సిందే? తల వంచాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకునికి దేవుడు ఇచ్చిన ఘనత, ఆధిక్యత అలాంటిది. యాకోబుకు ఇచ్చిన ఆధిక్యత అదే. ఫరోను దీవించే స్థాయి, తన కుమారుల గురించి ముందు జరగబోయే సంగతులను ప్రవచించగలిగిన స్థాయి, ఇవన్నీ ఎలా వచ్చినాయి? రాత్రి యబ్బోకు రేవు దగ్గర దేవునితో గడిపిన జీవితం, దేవునితో పోరాడిన జీవితం, దేవుని ముఖమును చూసినటువంటి ఆ స్థితిని బట్టి ఎంత గొప్ప మార్పు యాకోబులో కలిగిందో. పాపం పోయి పరిశుద్ధత వచ్చింది, చీకటి పోయి వెలుగు వచ్చింది, దుఃఖం పోయి సంతోషము. మన జీవితాల్లో కూడా దేవుడు అవన్నీ అనుగ్రహించును గాక. పెనియేలు అనుభవము, సూర్యోదయం మన జీవితంలో కలిగి మనం కూడా ఇదిగో దేవునిలో ఏమంటే యాకోబు లాగా, ఇశ్రాయేల్ లాగా మారి దేవుని బిడ్డలంగా, ఏమంటే దేవుని కొరకు ఉపయోగపడే వారంగా, దేవుని ప్రియమైన బిడ్డలంగా మనం కూడా దేవుని సన్నిధిలో జీవిస్తూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుణ్ణి సంతోషపెట్టే ఆ స్థితిలోనికి మనందరము నడిపించబడుదుము గాక. పెనియేలు అనుభవం దేవుడు మన జీవితాల్లో కూడా కలుగు చేయును గాక. నేను ఎందుకు మాటలు చెప్తున్నానండి? ఒకవేళ ఇంకా హృదయాలు కఠినపరచబడి మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి రాత్రి దేవుని ముఖం, ఈరోజు మధ్యాహ్నం దేవుని ముఖం చూస్తే కనుక నువ్వు ఆటోమేటిక్గా నీ బతుకు ఏమైపోయిందంట? అడుగు దేవుడిని, ప్రభా నీ ముఖం ఏం చేయ నాకు చూపించి, నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా. ఆయన చూస్తే మన బ్రతుకులు ఏమవుతాయి అంటండి? మారుతాయి అండి. ఆయన చూస్తే మన బ్రతుకులు మారుతాయి. ఆయన దగ్గరికి వస్తే మన జీవితాలు మారుతాయి. మార్చుకుందాం. యాకోబులాగా మన జీవితాన్ని, మన స్థితిగతులను అన్నింటినీ మార్చుకుందాం. ఇశ్రాయేలు లాగా నూతన జీవితాన్ని దేవునిలో కొనసాగిద్దాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీద మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.